అందరికీ నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పరిషత్కి మార్గదర్శి, కార్యకర్తల హృదయ స్పర్శి, సిద్ధాంతపు ఋషి, ఎన్నో ఏళ్ళ కృషి వీరు మహర్షి ఉజ్వల నరసింహ సార్ గారికి నమస్కారం. సార్ బాగున్నారా సార్? సార్ మీరు ఏబీవీపీలో అనేక సంవత్సరాలుగా ఎంతో సేవ చేశారు. 50 సంవత్సరాలు ఎంతో మందిని కార్యకర్తలుగా తయారు చేసిండ్రు, ఎంతో మంది నాయకులుగా తయారు చేసిండ్రు. ఈరోజు అనేక రంగాల్లో అనేక మంది సెటిల్ అయిపోయి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? నేను 1967 నుండి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమైంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఆ విధంగా ఒక 50 సంవత్సరాల పైబడి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాలలో పర్యటించడం జరిగింది. ఆ రకంగా కరీంనగర్, వరంగల్, అట్లాగే ములుగు, మిగతా ప్రాంతాలలో చాలా విస్తృతంగా పర్యటించి అనేక మంది కార్యకర్తలతో సంబంధం ఏర్పడింది. ఆ రకంగా ఈనాడు దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఈనాడు ఫుల్ టైమర్స్గా వెళ్ళి ఉన్నారు. మురళీధర్ రావు ఉన్నాడు, అట్లాగే పరశురామ సూరిజీ ఉదయమే మాట్లాడిండు ఆయన గౌహతి నుండి. ఆ విధంగా ఆయన వనవాసి క్షేత్రంలో ఆయన ఫుల్ టైమర్గా ఉన్నాడు గౌహతి కేంద్రంగా. ఆ రకంగా అనేక మంది కార్యకర్తలు ఈనాడు వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్నారు. చాలా ఒక్కొక్కసారి మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కానీ, వాళ్ళు పరామర్శించినప్పుడు కానీ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క జీవితాలు, వారు దేశం కొరకు, ధర్మం కొరకు, ఈ సమాజం కొరకు ఏ విధంగా విస్తృతంగా పనిచేస్తున్నారో వారందరి గురించి ఆలోచించినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా సంతోషం కలుగుతుంది. చాలామంది కార్యకర్తలు, ముఖ్యంగా ఈనాడు ప్రేమేందర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడంటే చాలా సంతోషమైంది, చాలా అభిప్రాయం కలిగింది. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాలు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా మరి అనేక రంగాలలో పనిచేశాడు, ఫుల్ టైమర్గా పనిచేశాడు. ఆ విధంగా ఈనాడు ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడంటే మనకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది, చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే మన కార్యకర్తగా ఉండి ఈనాడు విస్తృత స్థాయిలో పనిచేయడానికి ముందుకెళ్తున్నాడంటే మనకు చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం. కార్యకర్తగా ప్రేమేందర్ రెడ్డి గారు చాలా ఫుల్ టైమర్గా పనిచేసినాడు చాలా చోట్లల్లో. అట్లాగే విజయవాడలో, అట్లాగే మిగతా చోట్లలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా మంచి కార్యకర్తగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు మిగతా పట్టభద్రులైనటువంటి ఓటర్సు మరి వారిని అభిమానించి వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క మంచితనం దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా పనిచేసే కార్యకర్తగా మరి ఈనాడు పనిచేయాలని, మీరందరూ ఓటు వేయాలని, ప్రథమ ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఆయనను గెలిపించాలని మీ అందరితో నేను అభ్యర్థిస్తున్నాను. మీరు ఏబీవీపీ కార్యకర్తగా రావడం కోసం మిమ్మల్ని స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి ఎవరు? మీకు స్ఫూర్తిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు మిమ్మల్ని ఏబీవీపీలోకి తీసుకొచ్చారు? మందల సుధాకర్ రెడ్డి గారని ఒక ప్రచారకగా ఉండేది, వారు ప్రచారకగా ఉండేది, పరకాల్లో మిగతా చోట్ల ప్రచారకగా ఉండేది. ఆయన నన్ను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నుండి కూడా ఎంబడిబడి ఆ విధంగా పరిషత్తుకు తీసుకురావడం జరిగింది. వారికి మరణించారు, వారికి నమోవాకాలు నేను సమర్పిస్తున్నాను. మీరు ఏబీవీపీ కార్యకర్తగా అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు వచ్చారా? స్టూడెంట్గా ఉన్నప్పుడే వచ్చినాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు
ఆ విధంగా వివేకానంద రాక్ మెమోరియల్, వివేకానంద స్ఫూర్తి కేంద్రం, వివేకానంద దాని యొక్క ఏకనాథ్ రానడే ప్రారంభించిన కాలంలో మేము చిన్నగా వసూలు చేసేవాళ్ళం. 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు ఆ విధంగా వసూలు చేసినటువంటి గుర్తుంది. ఆ విధంగా 1967లో వారు కార్యకర్తగా ఉన్నప్పుడు ఆ విధంగా ఏబీవీపీ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ విధంగా మందల సుధాకర్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించాడు ఆయన. ఆ విధంగా వారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క దీక్షతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. నేను సంభాగ ప్రముఖగా, విభాగ ప్రముఖగా ఈ జిల్లా మిగతా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈనాడు గుర్తు చేసుకుంటే. జై అంటే జై అనకుండా చేసి నిరోధించేటటువంటి శక్తులు అనేకం ఉండేది. ఆ విధంగా నక్సల్ మూమెంట్ చాలా బలీయంగా ఉన్నటువంటి రోజులని. అయితే ఎక్కడ ఎవరిని ఏ విధంగా అటాక్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉండేది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా మనాలంటే, జీవించాలంటే ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా అటాక్ చేస్తారో మనకు తెలిసేది కాదు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా నేను రామన్న, గోపన్న హైదరాబాదులో, జగిత్యాలలో, జితేందర్ రెడ్డి జగిత్యాలలో ఆ విధంగా మర్డర్ అయినటువంటి ప్లేస్లకు వెళ్ళి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు ఆ శవాన్ని పడేసి దాన్ని అనేక రకాలుగా చిత్రవద చేశారు. అట్లాంటి గుర్తు చేసుకున్నప్పుడు చాలా భయంకరంగా ఆ రోజులలో నక్సల్స్ ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఏ విధంగా వారు మన కార్యక్రమాలని అడ్డుకునేవాళ్ళు, అది గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ విధంగా మనం బ్రతికి బయటపడ్డాము అనేటువంటిది అనిపిస్తుంది. కాబట్టి ఈనాడు అనేక మంది కార్యకర్తలు, సికింద్రాబాద్లో జయానంద్, నల్గొండలో ఏచూరి శ్రీనివాస్, ఆ విధంగా అనేక మంది కార్యకర్తలు బలైపోయారు. రామన్న గోపన్న జగిత్యాలలో బలైపోయారు. ఆ విధంగా అనేక మంది కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఆ విధంగా అనేక మంది ఆ విధంగా ప్రాణాలు అర్పించారు. ఈనాడు మనం చూసుకున్నట్లయితే ఈనాడు మంచి వాతావరణం ఏర్పడింది. మోడీ ప్రభుత్వం ఏర్పడడం, ఆ విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నడవడం, అయోధ్య రామ మందిరం నిర్మాణం కావడం, ఇవన్నీ కూడా మంచి శుభసూచకాలు. ఈనాడు ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనం ఎంత మంచి సమయంలో ఉన్నాము, ఎంత క్షేమదాయకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది అనిపిస్తుంది. కానీ ఆనాడు చూసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేది. నక్సల్స్ అయితే ఏ విధంగా ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు ఉండేది. అయితే విద్యార్థి పరిషత్ కార్యక్రమం ఈనాడు బ్రహ్మాండంగా ఎదిగింది, బ్రహ్మాండంగా కార్యకర్తలు ఎదిగారు, ఆ విధంగా వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నారు. ఇది ఈనాడు మనము చాలా ఆలోచించదగినటువంటి విషయం. ఏబీవీపీలో పనిచేస్తున్న సందర్భంలో బాగా బాధించినటువంటి విషయం ఏంటి? బాగా బాధించినటువంటి విషయం అంటే నాకు వ్యక్తిగతంగా ఏది బాధ జరగలేదు, కానీ చాలా వరకు కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్సే గుర్తొస్తాయి నాకు. కానీ ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా అటాక్ చేసినటువంటి సందర్భాలు ఏమీ లేవు. కానీ అటాక్ చేయగలుగుతుండేవాళ్ళు. కానీ వరవర్రావు, తర్వాత మిగతా బాలగోపాల్ ఇట్లాంటి వాళ్ళు మిగతా చోట్ల ప్రయాణించినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను.
కానీ నా మీద అటాక్ కాలేదు. ఎందుకంటే అటాక్ అయితే వేరే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయని కూడా వాళ్ళకి అనిపించి ఆ విధంగా చేయలేదు. అవును. మన వరంగల్కి ఏబీవీపీకి గుర్తొచ్చే పేరు అంటే సామా జగన్ అన్న. సామా జగన్. సామా జగన్ అన్న మీతో ఏమన్నా పరిచయం ఉందా? మీతో చాలా పరిచయం ఉంది. మన ఇంట్లోనే టిఫిన్ చేసి కార్యక్రమానికి వెళ్ళారు. అయితే సామా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా నాకు వ్యక్తిగతంగా పరిచయం. తర్వాత వైస్ ఛాన్సలర్గా ఉండే వాసుదేవ్కి నేను ఫోన్ చేసినాను. ఆయన జెండా రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన మీద అటాక్ జరిగినప్పుడు నేను వీసీకి ఫోన్ చేసినాను. మీరంతా ఏం చేస్తున్నారు, ఎందుకు ఆయనను కాపాడడం లేదు అని ఆ విధంగా నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే చివరికి ఆయన అన్నది ఏమిటంటే మేము ఏం చేయాలి, మేము ఏం చేయలేము అని వాసుదేవ్ అనడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనము ఈనాడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితులకు ఆనాటి పరిస్థితులకు చాలా భేదభావం ఉంది. సామా జగన్ అన్న కుటుంబం అంటే అతను చనిపోయినప్పుడు, సామా జగన్ అన్న చనిపోయినప్పుడు వారి కుటుంబం యొక్క బాధ ఎలా ఉంది? వారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేలా, లేకపోతే వారిని కలిసినప్పుడు ఆ సందర్భం ఎలా అనిపించింది? వారు కృష్ణారెడ్డి గారు, వారి నాన్నగారు నాకు పర్సనల్గా 2-3 సార్లు కలవడం జరిగింది. తర్వాత ప్రత్యక్షంగా ఒక మీటింగ్లో పాల్గొన్నాము. ఆర్ట్స్ అండ్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఒక సందర్భంలో సామా జగన్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు వారు కూడా అందులో పాల్గొన్నారు. పాల్గొని ఒక రకంగా నా కొడుకును పోగొట్టుకోవడం నాకు చాలా బాధగా ఉన్నప్పటికీ ఒక మంచి కాజ్ కొరకు, ఒక మంచి నిర్ణయం కొరకు, ఒక మంచి దేశభక్తి కొరకు ఆయన అర్పణ చేయడం అనేది మా కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇచ్చేటటువంటి సందర్భము. వారు ఆ విధంగా కేఎంసీలోను, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోను, మిగతా చోట్ల కూడా నాతో పాటుగా కలిసి ఉన్నారు. నాతో పాటుగా కలిసి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబంలో మా కుటుంబానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మావాడు జగన్మోహన్. ఆ విధంగా చెప్పుకునేవాడు. ఈ లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్తో మనకి ఎప్పుడు ఘర్షణ ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. అది మీరు పనిచేస్తున్న టైంలో లెఫ్ట్ విద్యార్థి నాయకులు మీతో ఎలా ఉండేవారు? ఒకవేళ అలాంటి అనుబంధం ఉన్నదా? వాళ్ళతో మీరు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉండేదా? నేను మంత్రిలో పనిచేసేటప్పుడు ఒక విద్యార్థికి ఏమిటంటే స్కాలర్షిప్ విషయంలో గొడవ ఏర్పడింది. అయితే అప్పుడు ఆ రోజులలో మంత్రిలో గాజులపల్లిలో పనిచేసేటటువంటి కార్యకర్త, నక్సల్ కార్యకర్త ఒక రాత్రిపూట నా దగ్గర రావడం జరిగింది. రాత్రిపూట వచ్చేసి న్యాయం చేయండి సార్, ఆ పిల్లవాడికి స్కాలర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎట్లా చేయాలనుకుంటారో మీరు ఆ విధంగా చేసేయండి, అది మీరు న్యాయం చేయండి అనే విధంగా ఆ రాత్రిపూట వచ్చి అడిగిపోయాడు. అయితే అతడు మిగతా కార్యకర్తలు వాళ్ళంతా 2-3 కలిసి వచ్చినారు. 2-3 కలిసి వచ్చి ఆ విధంగా నాతో మాట్లాడినప్పుడు మీరు న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది అని ఆ విధంగా అన్నారు. అంటే ఆ విధంగా నేనే చేశాను, నా ఇష్టం ప్రకారంగానే న్యాయం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేశాను. దాన్ని అభినందించిపోయారు వాళ్ళు. మీ బాల్యం గురించి చెప్పండి. మీ బాల్యం ఎక్కడ, మీ తల్లిదండ్రులు, మీ పుట్టినటువంటి ప్లేస్? మాది రైతు కుటుంబం, చాలా బీద కుటుంబమే. అయితే మండలగూడెం గ్రామంలో నేను జన్మించాను. అనేక మంది విద్యార్థులు మేము కిలాషాపురంలో చదువుతూ ఉండేది. కిలాషాపురం అనేది మా గ్రామం. అంటే ఒక విధంగా ఏ జిల్లా? జనగామ జిల్లా కిలాషాపురం గ్రామం, మండలగూడెం గ్రామం, మా సొంత గ్రామం. ఆ విధంగా చాలా కష్టపడి
మా నాన్నగారు ఆ విధంగా కిలాషాపురం పంపించి చదువు చెప్పించారు. చాలా గొప్ప విషయం. గుర్తు చేసుకుంటే ఆ కుటుంబ పరిస్థితులను అనుసరించి ఏ విధంగా వారు నిర్ణయం తీసుకున్నారో ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మొత్తం మీద మన కిలాషాపురం గ్రామంలో చదవడం, జిల్లా పరిషత్తు హై స్కూల్ కాలేదప్పుడు, అది మాధ్యమిక పాఠశాలగా ఉండేది. ఆ విధంగా అక్కడ చదివాం మనం కిలాషాపురం మాధ్యమిక పాఠశాలలో. అయితే మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని చదివించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత బీద కుటుంబంలో కూడా ఇంతగా ఆలోచన చేసి మమ్మల్ని చదివిస్తున్నాడు అనేది మాకు కలుగుతూ ఉండేది. ఇంటర్ ఎక్కడ చదివారు? ఇంటర్ నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఇక్కడే వరంగల్లో ఇంటర్ ఎక్కడ చదివాను. తర్వాత బీఏ కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. తర్వాత డిగ్రీ మొత్తం అక్కడే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. అక్కడే నేను ఏబీవీపీ కార్యకర్తగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే పనిచేశాను. నేను ఈ మందల సుధాకర్ రెడ్డి గారి ద్వారానే ఆ విధంగా పనిచేయడం జరిగింది. వారు చనిపోయారు కానీ నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. మీరు పనిచేసిన కార్యకర్తలు ఈరోజు రాజకీయంగా ఎవరైనా ఉన్నారా? పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మీతో కలిసి పనిచేసిన వాళ్ళు? కలిసి పనిచేసిన వాళ్ళల్లో మురళీధర్ రావు బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ విధంగా పరశురామ్ సూరిజీ వనవాసి క్షేత్రంలో అక్కడ పనిచేస్తున్నాడు, గువాహతీలో ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాడు. అట్లాగే చాలామంది కార్యకర్తలు వివిధ క్షేత్రాల్లో ఎదిగిపోయారు. చాలామంది ఒక్కొక్కసారి నాకు గుర్తు రారు కానీ వారందరూ చాలా బాగా ఎదిగిపోయారు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ మధ్యలో మిమ్మల్ని బండి సంజయ్, మన ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, దుబ్బాకలో జిహెచ్ఎంసీలో అనేక గెలుపు బావుట ఎగరించినటువంటి బండి సంజయ్ గారు మిమ్మల్ని కలిసారు ఈ మధ్యలో? అవును, కలిశారు. మన ఇంటికి వచ్చి కలిసి ఆలింగనం చేసుకొని ఆ విధంగా చేశారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బండి సంజయ్ గారి పైన మీ అభిప్రాయం? బండి సంజయ్ గారు చాలా గొప్ప వ్యక్తిగా మారిపోయారు. వారు ప్రెసిడెంట్గా అయినాక చాలా బాగా షైన్ అయిపోయారు. చాలా బాగా ఉధృతంగా మాట్లాడడం, చాలా శక్తివంతంగా మాట్లాడడం, చంద్రశేఖరరావు మీద విమర్శనాస్త్రాలు గుప్పించడం. ఆ విధంగా ఒక విధంగా చూస్తే ఆయన ప్రెసిడెంట్ అయినాక బాగా ఎదిగిపోయాడు. ఆయన ప్రెసిడెంట్ అయినాక ఎదిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏబీపీ కార్యకర్త అనేక సార్లు నా మీటింగులో అటెండ్ అయి నన్ను అభిమానించినటువంటి కార్యకర్త ఆయన. మీరు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు. ఏ ఇయర్లో పోటీ చేశారు? ఎమ్మెల్సీగా 2007లో చేశాను. నేను ఎమ్మెల్సీగా చేశాను. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలలో నేను పోటీ చేశాను. వరంగల్ నుంచే పోటీ చేయడం జరిగింది. ఆయన పోటీ చేయడం ద్వారా ఒక విధంగా నాకు పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే వరంగల్ జిల్లాలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఓటు వేయలేకపోయారు. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితే కాకుండా మీకు వినోదం అట్లా ఏమన్నా సినిమాలు చూడడము, ఫ్యామిలీతో కలిసి వెళ్ళడము అలా ఏమన్నా చేసిల్లా? అట్లాంటిది పెద్దగా ఏముండదు. నేను ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, వివేకానంద సాహిత్యము ఆ విధంగా చదవడమే తప్ప పెద్ద సినిమాలు చూడడము, ఇవన్నీ చూడడం అనేది చాలా తక్కువ. మీ అభిమాన హీరో ఎవరు? అభిమాన హీరో ఉన్నారా? వివేకానందనే మీ హీరో. వివేకానంద ఆయన పుస్తకాలు చదవడము, సాహిత్యం చదవడము ఇదంతా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే మీరు ఏబీవీపీకి అటాచ్ కాకముందు ఒక లైఫ్ ఉంటుంది కదా? ఏబీవీపీకి అటాచ్ కాకముందే వివేకానంద గురించి నాకు పరిచయం అయింది. అప్పటి నుంచే చాలా చిన్నప్పుడే, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే మా ఊళ్ళో ఒక పిల్లవాడు ఉండేవాడు.
ఆ పిల్లవాడి ద్వారా ఆ పుస్తకంలో ఉండే కొన్ని విషయాలు చదువుకొని నేను అప్పటి నుంచి ఆయన అంటే పెద్ద అభిమానము, పెద్ద ఆదర్శము ఏర్పడ్డది. ఆ విధంగా ఆ, ఇతడు నావాడు, ఇతడు పరవాడు అనేటటువంటి భేదభావం లేకుండా సకల విశ్వాన్ని ఒక విధంగా ప్రేరేపితమై జీవితాన్ని అనుభవించడమే గొప్ప విషయం అనేది వివేకానందుడు నేర్పిన పాఠం. దరిద్రుల బాధలు చూసి ఎవరి హృదయాన్ని తరిస్తుందో, తప్పిస్తుందో వారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడనే ఉంటానని వివేకానందుడు చెప్పేవాడు. ఆ విధంగా వారి సాహిత్యాన్ని నేను ఎక్కువగా పఠించాను, ఎక్కువగా చదివాను, ఎక్కువగా ప్రభావితమయ్యాను. మీ లైఫ్లో అసలు సినిమానే చూడలేదు? సినిమాలు తక్కువ చూశాను నేను. సినిమాలు చాలా తక్కువ చూశాను. శంకరాభరణం ఇట్లాంటివి తక్కువ చూశాను నేను. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి పరిస్థితికి, మీరు పనిచేసినటువంటి విద్యార్థి పరిస్థితికి తేడా ఏం గమనిస్తున్నారు? అప్పుడు నక్సల్స్తో ఎక్కువ సమస్య ఉండేది. నక్సల్స్తో ఎక్కువ ఘోర పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. నక్సలైట్స్ కానీ మిగతా తీవ్రవాద సమస్యలు కానీ ఏమి లేవు. ఇప్పుడు ఎంత వర్క్ చేస్తే అంతగా ఎదిగేటటువంటి అవకాశమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. లెఫ్ట్ సిద్ధాంతానికి మన సిద్ధాంతానికి తేడా ఏమిటి? ఇంటెన్స్ హేట్రెడ్ ఈజ్ ద రూట్ ఆఫ్ అవర్ కాజ్. ఇంటెన్స్ హేట్రెడ్ అనేది లెఫ్ట్ వాళ్ళకి ఒక సిద్ధాంతం. అది ఇంటెన్స్ హేట్రెడ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ దేర్ యాక్టివిటీ. మనకు కాదు, ఇంటెన్స్ లవ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఏబివిపి. దేశాన్ని, ధర్మాన్ని, సమస్తాన్ని ప్రేమించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే విద్యార్థి పరిషత్ యొక్క లక్ష్యం. మీరు ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు అంటే ఏబీవీపీ చేయడం వల్లనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నది, ఇట్లా మేజర్ ఇష్యూ ఏదైనా మీరు సాల్వ్ చేసి అప్పుడు మీరున్న టైంలో ఏది పెద్ద ఇష్యూ? ఈ దేశమంతా ఒక్కటే. ఇంటర్ స్టేట్ లివింగ్ అనేది మన యొక్క కల్చర్. ఒకటేమిటంటే అది అస్సాం కానీ, గౌహతి కానీ, మిగతా ఏ ప్లేస్ అయినా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ మనమంతా ఒక్కటే. ఇండియా ఈజ్ మై హోమ్ అన్నట్లుగా భావించాలనేది పరిషత్ నేర్పినటువంటి పాఠం. ఆ విధంగా ఈ దేశమంతా ఒక్కటే, ఈ ధర్మమంతా ఒక్కటే, ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిది అనే విధంగా ఈ సమాజం, ఈ కల్పన మనకు మొదటి నుంచి ఇవ్వబడింది. అయితే అట్లాంటి భావనే వివేకానందుడు ఇచ్చారు, మిగతా జగద్గురువులు ఇచ్చారు, మహనీయులందరూ ఇచ్చారు, వివేకానందుడు ఇచ్చాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ భావాన్ని మనం జాగ్రత్తగా ప్రోధి చేసి ఇంకా కొద్దిగా డెవలప్ చేసి ఆ ప్రకారంగా ఈ దేశమంతా ఒక్కటే అనే భావాన్ని మనం కలిగించాల్సినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. మీరు పనిచేస్తున్న టైంలో ఎక్కువ టైము ఏబీవీపీ కోసం ఇచ్చారు. అలాంటప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా సార్? సంపూర్ణమైన సహకారం లభించింది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించలేదు. కుటుంబంలో ఉండే సభ్యులందరూ వారందరూ కూడా చాలా గొప్పగా సహకరించినందువలనే ఆ కార్యక్రమాలు చేయగలిగాను. విస్తృతంగా పర్యటించగలిగాను, అనేక చోట్లకు వెళ్ళగలిగాను. ఆ విధంగా ఒక విధంగా ఏర్పడాలంటే వాళ్ళు చాలా సహకారాన్ని అందించారు. మీకు నచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? మోడీ, నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైన దేశాన్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు వారు. అదేవిధంగా అనేక సంస్కరణలు, అనేక విషయాలలో ముందుబడి దేశం యొక్క సంస్కారం కొరకు, దేశం యొక్క అభ్యున్నతి కొరకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అంతకంటే గొప్పవారు ఇంకెవరు లేరని నా అభిప్రాయం. చాలా గొప్పవారు. చిన్నప్పటి నుంచి ఎన్నో చూడాలని కోరుకునేవారు కదా. మన సిద్ధాంతం అవ్వచ్చు, లేకపోతే మన కొన్ని ఆశయాలు చిన్నప్పటి నుంచి ఉంటే అట్లా ఏముండేటివి, ఏమి తీరినాయి ఇప్పటికీ? ఈ దేశమంతా ఒక్కటి అనే భావాన్ని కలిగించడం అనేది మోడీ ద్వారానే ఏర్పడ్డది. అదొకటి. రెండవది
జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా చాలా గొప్పగా ఆయన స్పందించాడు. ఒకటి జమ్మూ కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ను తీసేసి దాన్ని అవిభాజ్యంగా ఈ దేశంలో చాలా అవిభాజ్యమైన విషయం అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి దేశానికి చాటడం జరిగింది. అదొక గొప్ప విషయం. అది రెండవది, మన దేశంలో ఉండేటటువంటి ఈ ముస్లిమ్స్ యొక్క భేదభావాలని వాళ్ళని తీసివేసి వాళ్ళంతా ఒకటే, మనవారే, మన బంధువులే, ఆ విధంగా దేశ సమైక్యతను కాపాడడంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అద్భుతంగా పనిచేశారు. ట్రిపుల్ తలాక్ దాన్ని తీసేయడం, ఆ విధంగా ఇది ఇంత ధైర్యంతో పనిచేసేటటువంటి ప్రధానమంత్రి ఇప్పటిదాకా మనకు లేరు. కాబట్టి ఈ దేశం యొక్క సమైక్యతను కాపాడడంలో, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని కాపాడడంలో ఆయన కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఇది ఒకే దేశం, ఒకే రాష్ట్రం, ఈ విధమైనటువంటి భేదభావాలు అక్కర్లేదనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఒక 500 సంవత్సరాలుగా నలిగినటువంటి ఇష్యూ అయోధ్య రామ మందిరం ఈరోజు నిర్మాణం జరగబోతూ ఉంది. ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉద్యమంలో మీరు పాలు పంచుకున్నారా, మీరు పనిచేశారా? నేను అయోధ్యకు వెళ్ళాను, 92లో వెళ్ళాను. అయోధ్యకు వెళ్ళి కూలగట్టడంలో భాగస్వామ్యం అయినా నేను. అందరితో కలిసి డాన్స్ చేయడం కూడా జరిగింది. మా అమ్మాయి, పెద్ద అమ్మాయి కూడా రావడం జరిగింది, శ్రీదేవి. ఆ విధంగా 45 మంది అమ్మాయిలను మేము తీసుకుపోవడం జరిగింది. వారిని మళ్ళీ తీసుకురావడం ఇబ్బంది అయింది. అనేక రకాలుగా కొన్ని చోట్ల అటాక్ కూడా జరిగింది. ఆ అటాక్స్ నుంచి ఇవన్నిటి నుంచి బయటపడి ఆ విధంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారు పూజలో పాల్గొనడం, ఆ విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. ఇది చరిత్రాత్మకమైన విషయం. మళ్ళీ రావడంలో చాలా ఇబ్బంది అయింది. అనేక చోట్ల అటాక్స్ కూడా జరిగినాయి. గ్వాలియర్లో, తర్వాత మనం వచ్చేటప్పుడు ఇటార్సీలో, ఇట్లాంటి ప్లేసెస్లలో అటాక్స్ కూడా జరిగినాయి. కానీ భగవంతుని దయ వల్ల, ఆ రామచంద్రుని దయ వల్ల అట్లాంటి కార్యక్రమాలు ఏమి జరగకుండా భగవంతుడు రక్షించాడు. ఆ విధంగా మనల్ని ఆ రామచంద్రుడే ఆయన కార్యక్రమంలో పోయామని ఆ విధంగా రక్షించాడేమో అని అనిపిస్తుంది. ఒక్కసారి మనకు ఆలోచన చేసినప్పుడు, ఆ అటాక్స్ చేసినప్పుడు ఏ ట్రైన్లో ఏ రకంగా ఇబ్బంది పడతామో అనేది ఆలోచన ఉండేది. కానీ రాముని దయ వల్ల తప్పించుకొని బయటపడ్డాం. అది చాలా గొప్ప విషయం సార్. మీకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSతో ఎలాంటి అనుబంధం ఉండేది? ఇప్పటికీ ఎలా ఉంది? నేను 1957 నుంచి నేను సంఘ కార్యకర్తను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కి కార్యకర్తను. సంఘ ప్రభావం వల్లనే వీటన్నిటిలో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అది వనవాసి క్షేత్రం కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్ కానీ, వీటన్నిటిలో యాక్టివ్గా పాల్గొని ధర్మాచార్యులు, తర్వాత వివేకానంద, వీరందరి కారణంగా మనకి ఈనాడు మంచి ఒక స్థాయి లభించిందని నేను భావిస్తున్నాను. ఉద్యమం కోసం ABVP కూడా పోరాడింది సార్. మనం కూడా ABVPగా చాలాసార్లు పోరాటం చేసినాం, ఫైట్లు చేసినాం, ఉద్యమాలు చేసినాం. తొలితరం ఉద్యమంలో మనకు ఎవరెవరు కలిసి వచ్చిళ్ళు, జయశంకర్ సార్, అట్లా చాలామంది ప్రొఫెసర్ల పేరు మీద పనిచేసిళ్ళు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళతో మీకు అనుబంధం ఉండేదా? వాళ్ళు మనపైన ఎట్లా? ప్రొఫెసర్ జయశంకర్తో నాకు కాంటాక్ట్ ఉంది. తర్వాత కేసీఆర్ మళ్ళీ సమయంలో ఉద్యమం చేసినప్పుడు నేను అతని కారులోనే వెళ్ళాను. జయశంకర్, నేను వారి కారులో వెళ్ళాను నేను. అయితే ఆ కారులో వెళ్ళినప్పుడు నన్ను కూడా సంబోధించాడు ఆయన, కేసీఆర్. నన్ను కూడా సంబోధించి మీరు కూడా మాట్లాడండి, రండి అని అన్నాడు ఆయన. కానీ నేను వెళ్ళలేదు. ఆలయ నరేంద్ర వారిని తీసుకున్నప్పుడు నన్ను కూడా మేచినేని కిషన్ రావు అనే వ్యక్తిని పంపి మీరు కూడా రండి,
మీకు చాలా ప్రాబల్యం కనబడుతూ ఉన్నది విద్యార్థులలో. అట్లా కాబట్టి మీరు కూడా రండి అని మేచినేని కిషన్ రావును నా దగ్గరికి పంపించాడు. ఆయన మేచినేని కిషన్ రావు అంటే ఆయన ఎక్స్ మినిస్టర్ ఉండే ఆ రోజులలో. అయితే నేను విద్యార్థి పరిషత్ కార్యక్రమంలో ఉన్నాను. నేను ఇప్పుడు విభాగ ప్రముఖగా ఉన్నాను, సంభాగ ప్రముఖగా కూడా ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితులలో నేను రాలేను, మంచిది కాదు రావడం ఆ విధంగా అని చెప్పేసి నేను వారికి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. మీకు అతి దగ్గరగా ఉన్నటువంటి కార్యకర్తలు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కువ ఏ కార్యకర్తలతో మీరు చనువుగా ఉన్నారు, వాళ్ళతో అనుబంధం ఎట్లుండేది? అంటే ఇప్పుడు మన దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలు చాలామంది బయట వివిధ క్షేత్రాలలో ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నారు. ఆకారం కేశవరాజు అని వారు కూడా మొన్న వచ్చి కలిసిపోయారు. అదేవిధంగా రామయాజులు గారు వారు కూడా మొన్న వచ్చిపోయారు ఇక్కడికి. ఆ విధంగా సంఘంలో ఉండే పెద్దవాళ్ళతో చాలా అనుబంధాలు ఉన్నాయి. చాలా గొప్పవాళ్ళుగా ఎదిగారు వాళ్ళు. ఒక విధంగా చూస్తే ఆనాటి వీళ్ళందరి వల్లనే మనకు ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు అనేటువంటి దాన్ని ఆలోచించినప్పుడు మనకు చాలా అభిమానం ఒకటి, రెండవది గౌరవం ఏర్పడుతూ ఉంటుంది. అయితే మనకు ఎంతమంది బయట సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, వీళ్ళు ఎంతగా ఆత్మీయతతో ఉన్నప్పటికీ మన క్షేత్రంలో, సంఘ క్షేత్రంలో, అదేవిధంగా మిగతా పరివార క్షేత్రాలలో ఉండేటటువంటి కార్యకర్తలు ఎదిగిన తీరు చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. చాలా విషయాలపైన చాలా చక్కటి విషయాలు మాకు అందించారు. మా యువతరానికి మీ యొక్క స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.